వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం ప్రారంభమై జరగబోతున్నది. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి వచ్చేసి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. पूर्णचन्द्रं शेषात्रिनाथपदपङ्कजचञ्चलेको श्रीजप्रतिजगणदेवितपादपद्मौ श्रीनिवासगुरुपङ्कममानतोऽस्मि मुहूर्तस्य मुहूर्तस्तु शुक्लां वरदं विष्णौ दधिवर्णं चतुर्भुजं सर्वविघ्नोपशान्तये रक्तौ तदिनं तदेव दाराबलौ चन्द्रबलौ तदेव देवबलं तदेव लक्ष्मीपदे तेन्द्रियं स्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः भोगद्रवाणे धर्मधर्मः यत्र मृजामि शरणो हरे भगवान् मङ्गलाय तनो हरिः योगाभिरामं श्रीरामं भोज भोजो नमाम्यः विश्वक्सेनन्दमाश्रिये शिष्यास्मै श्री विघ्नसे नमः लक्ष्मीनारायणाभ्यां नमः विघ्नसे नमः चित्रगत्यभ्यो नमः श्री गुरुदेवता प्राणायामे विनियोगः ॐ भूः भुवः ॐ भुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ मृत्युं ॐ मृत्युर्वरेण्यं भर्गो देवस्य धीमहि पुष्पमालिकाय नमः पुण्यपुष्पाय समर्पयामि वरुणाय नमः धूमाग्रापयामि वरुणाय नमः दीपं दर्शयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः
విశ్వక్సేనాయ నమః పాద్యం నమస్కయామి అర్ఘ్యం సమర్పయామి. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం. స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం. తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తానే జారిపోయే తెరచేలము. తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం. ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా. అప్పనయ్యనాడు అప్పగించేనయ్యా. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా. స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా. లోకువా చేయకు ఇంటి ఇంతులను. సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా.
ఇంపుగా చూడవయ్యా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక తిరుకొడి ఎక్కినది దేవుని పెండికి అంకురార్పణమే అయినది. వైశాఖ శుద్ధ ఏకాదశి ఇది వైవాహిక సుముహూర్త శుభరాశి. పుడమిని పాలించ పురుషోత్తముడే పెళ్లి కుమారుడాయనమ్మ. పుడమిని పాలించ పురుషోత్తముడే పెళ్లి కుమారుడాయనమ్మ. సుదతులార కూడి సోమాన పాడి సుదతులార కూడి సోమాన పాడి శుభహారతులీయరమ్మ శుభహారతులీయరమ్మ. శోభాని 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 పుడమిని పాలించ పురుషోత్తముడే పెళ్లి కుమారుడాయనమ్మ. కనుగొన్న వారికి కైవల్యమీయగా కళ్యాణమూర్తి వరుడాయేనమ్మ వరుడాయేనమ్మ వరుడాయేనమ్మ. కనుగొన్న వారికి కైవల్యమీయగా కళ్యాణమూర్తి వరుడాయేనమ్మ. సౌభాగ్యదాయిని సంతోషకారిణి సౌభాగ్యదాయిని సంతోషకారిణి అనంతలక్ష్మి పెళ్లి కూతురాయి అనంతలక్ష్మి పెళ్లి కూతురాయి. శోభాని 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 పుడమిని పాలించ పురుషోత్తముడే పెళ్లి కుమారుడాయనమ్మ. పని పని సని పా మగని పని పమా పమ పమ ని పని పా పని పని సని సా. మంగళవాద్యములే ముంగిట మ్రోగగా పీతాంబర తరుడే పీటను చేరగా మంగళవాద్యములే ముంగిట మ్రోగగా పీతాంబర తరుడే పీటను చేరగా ముత్యాల తలప్రాలు ముచ్చటగా కురియగా ముత్యాల తలప్రాలు ముచ్చటగా కురియగా
యొక్క కరీంనగర్ పట్టణంలో జ్యోతినగర్ కాలనీలో వేయించేసి ఉన్నటువంటి వెంకటాద్రి దేవస్థానం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవం. అంటే ఈ యొక్క దేవాలయం మన యొక్క సంకల్పంతో నిర్మించుకొని ఈ సంవత్సరానికి 5 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉన్నాయి. 4వ బ్రహ్మోత్సవం మనం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. బ్రహ్మోత్సవం అంటే ఏమిటి? స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి వాహన సేవలలో భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. అనుగ్రహము అంటే ఏమిటి? స్వామివారి యొక్క ఆయన ఇచ్చేటటువంటి శక్తిని మనం ఏ విధంగా స్వీకరించాలి? అసలు స్వామివారికి ఎందుకు నమస్కారం చేయాలి? ఆయనకి నమస్కారం చేస్తే నాకు ధనం ప్రాప్తిస్తుంది, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి సంతానం కలుగుతుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, నేను ఇల్లు కట్టుకునేటటువంటి శక్తి స్వామివారు నాకు ఇస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో మనందరం కూడా ప్రతి నిత్యము కూడా భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం. అయ్యా స్వామి, నేను కష్టాలలో ఉన్నాను, నన్ను కడతేర్చు, నా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నీవు నాకు ఆ శక్తిని ప్రసాదించు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో మనం భగవంతుని యొక్క దేవాలయానికి వస్తూ ఉంటాం. అవునా అండి? అవునని చెప్పండి, కాదని చెప్పండి, సమాధానం చెప్పండి. అవుననే వాళ్ళందరూ చేయొద్దండి పోని. అది ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేటటువంటిది గుర్తు వచ్చినప్పుడు, ఒక రోడ్డు మీద ఒక చిన్న బొమ్మ అలా వేసున్నప్పుడు కూడా దాంట్లో ఆర్తితో కూడినటువంటి భగవంతుడు కనిపిస్తాడు. ఒక చిన్న బొమ్మ చాలు, మనస్సులో ప్రత్యక్షమవుతాడు భగవంతుడు. ఎందుకగా అంటే ఆయన మనల్ని ఏదో ఉద్ధరించేస్తాడు, ఆయన మనకి తెలియనటువంటి శక్తిని మనకి ఇస్తాడు. మనల్ని ఉద్ధరిస్తే ఆ ఉద్ధరించినటువంటి భగవంతుడు మనకి ఏదో ఒక మార్గాన్ని చూపబోడా, ఆ చూపినటువంటి మార్గంలో నేను నడవకపోనా, దాని ద్వారా నేను ఫలితాన్ని పొందకపోనా అనేటటువంటి ఉద్దేశం మనలో కలుగుతూ ఉంటుంది. మనందరం కూడా ప్రతి దేవాలయంలో చూస్తే విగ్రహ రూపంలో స్వామివారిని మనందరం కూడా దర్శనం చేస్తూ ఉంటాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగాలు అనేటటువంటి 4 యుగాల్లో 3 యుగాలలో దేవుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా సాక్షాత్కరించాడు. ఒక్క కలియుగంలో మాత్రమే దేవుడు విగ్రహ రూపాన్ని ధరించాడు. మనందరం కూడా అంటూ ఉంటాం విగ్రహము అని. ఈ విగ్రహం ద్వారా మనం పొందేటటువంటిది ఏమిటి అంటే దానిని అనుగ్రహము అని అన్నారు. ఈ యొక్క అనుగ్రహానికి విగ్రహానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? స్వామివారికి నమస్కారం చేస్తే మనకి వచ్చేటటువంటి అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఏమిటి అఖిలాండము అంటే మనకి కిందకి 7 లోకాలు ఉంటాయి. అతల వితల సుతల రసాతల మహాతల పాతాళాక్షము అనేటటువంటి 7 లోకాలు కిందకు ఉంటాయి. మధ్యలో భూలోకం ఉన్నది, పైకి 7 లోకాలు ఉంటాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు, వైకుంఠలోకం అనేటటువంటిది ఊర్ధ్వలోకాలు పైకి ఉంటాయి. వీటన్నిటినీ కూడా కలిపితే
అఖిలాండము అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. మనం కూడా ఎప్పుడు ఎస్వీబీసీ ఛానల్లో వింటూ ఉంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన యొక్క శ్రీవారి పాదాలను ఆశ్రయిద్దాం, మనందరం కూడా స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి అందరూ కూడా ఎన్నోసార్లు వింటూ ఉంటారు. ఈ అఖిలాండము అంటే ఒక పెద్ద గెలాక్సీ. ఇక్కడ ఉన్నవన్నీ కూడా నవగ్రహాల ఆధీనంలో ఉన్నాయి అని చెప్పి శాస్త్రం ప్రతిపాదించింది. ఈ నవగ్రహాలు అష్టదిక్పాలకులు ఈ యొక్క అఖిలాండాన్ని అంటిపెట్టుకొని ప్రత్యక్షంగా వాళ్ళు భూమి మీద నడయాడుతూ ఉంటారు. ముఖ్యంగా మనకు 2 గ్రహాలు కనిపిస్తాయి. ఒకటి సూర్యగ్రహము, రెండోది చంద్రగ్రహం. ఇది ప్రత్యక్షంగా భూమిని దగ్గరగా అంటిపెట్టుకుని మరి భూమిని సంరక్షిస్తూ ఉంటాయి. ఎందుకు ఇవి మాత్రమే దగ్గరగా ఉన్నాయంటే సూర్యుడి యొక్క తాపం మనకి 3 రకాలుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎండాకాలం వస్తే సూర్యుడు బగబగా మండిపోయి ఆ యొక్క వేసవి తాపాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. అలాగని చెప్పి వర్షాకాలంలో ఆయన యొక్క కాంతి భూమి మీదకి ప్రసరించకుండా ఉండదు. ఆ యొక్క వేడి మనకి తక్కువగా తగులుతూ ఉంటుంది, అయినప్పటికీ తగులుతూ ఉంటుంది. చలికాలం వస్తుంది, సూర్యుడు యొక్క వేడి తగ్గదు, కానీ మనందరికీ కూడా చలి వేస్తూ ఉంటుంది. ఆ యొక్క తాపం, చలి అనేటటువంటి తాపం తెలుస్తూ ఉంటుంది. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయా అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం మనకు 3 విధాలుగా మనకు లభిస్తూ ఉన్నది. అది ఏమిటయా అంటే వేడి, మితమైనటువంటి వేడి, చల్లతరమైనటువంటి వేడి. ఇది సూర్యుడు ద్వారా మనకు పొందేటటువంటి అనుగ్రహము అని మనం అర్థం చేసుకోవాలి. చంద్రుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఏకైక అనుగ్రహాన్ని మాత్రమే ఆయన మనకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. అది చంద్రుడు వస్తే బాగుండు, చల్లగా ఉంటుంది. వెదల్లో చక్కగా మనం చుట్టుకొని చూస్తూ ఎంతో మంది ఆరు బయట నిద్రించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ మధ్య కాలంలో బయట పడుకోవడానికి నామోషంగా ఉంది. ఒకప్పుడు మీ అందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరందరూ కూడా చందమామ చందమామ అని చెప్పి ఎన్నో మంది ఆడుకున్నటువంటి వ్యక్తులే. ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని చంద్రుడు మనకి ఇస్తూ ఉంటాడు. నవగ్రహాలు మీ అందరికీ పరిచయమే. మీకు రాహుగ్రహం బాగలేదు, మీకు ఏలినాటి శని ఉంది, మీకు గురుడు బాగలేడు, శుక్రుడు బాగలేడు అని చెప్పి జ్యోతిష్యులు మీ అందరికీ కూడా రకరకాలైనటువంటి విషయాలు చెబుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎందుకు అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఎవరి ద్వారా మనం జయించవచ్చు, ఎవరిని మనం ప్రార్థిస్తే ఈ యొక్క అష్టదిక్పాలకు నవగ్రహాల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందో ఆ యొక్క విగ్రహమే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆయన మనకి ఇచ్చేటటువంటి అనుగ్రహం పుణ్యం రూపంలో, శక్తి రూపంలో ఉంటుంది. అది ఏ విధమైనటువంటి శక్తి? ఈ యొక్క లైట్ మండుతూ ఉంటుంది. ఆ లైట్కి ఎంత సరిపడా విద్యుత్ అవసరమో ఆ యొక్క వైరు వేస్తేనే ఆ లైట్ సమపాలనలో వెలుగుతూ ఉంటుంది. దానికన్నా ఎక్కువ కలిగినటువంటి, ఎక్కువ శక్తి కలిగినటువంటి వైరు దానికి వేశామంటే ఆ యొక్క లైట్ ఏమవుతుందంటే డిమ్ అయిపోతుంది, లేకపోతే పేలిపోతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఆ లైట్కి అసౌకర్యం ఏర్పడుతుంది, మనకు కాంతిని ఇవ్వడం మానేస్తుంది. భగవంతుడు మనకి ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అంటే మీకు ఎంతవరకు శక్తి అవసరమో, ఎంతవరకు పుణ్యం అవసరమో అంతవరకు మీకు శక్తిని పుణ్యాన్ని ఇవ్వడానికి భగవంతుడు యువమైపోతుంది. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానయా అంటే భగవంతుని యొక్క సన్నిధానం ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాంటిది. దానిలో ఉన్నటువంటి విద్యుత్తుని అర్చక స్వామి వారు కొలమానాన్ని ఉపయోగించి భక్తులకి సమపాలనలో అందేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. అది ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఆఫీసులో ఉంటే అక్కడ ఉన్నటువంటి విద్యుత్తుని సింగిల్ ఫేజ్, 3 ఫేజ్, 2 ఫేజ్ అని చెప్పి విడదీసి మన ఇంటికి సరిపడా కరెంటుని లైన్ మ్యాన్ వచ్చి మనకి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తిని అర్చక స్వామి వారు మీకు సింగిల్ ఫేజ్ ఇవ్వాలా,
డబుల్ ఫేస్ ఇవ్వాలా, 3 ఫేస్ ఇవ్వాలా అని ఆలోచించేటటువంటి సమయం కాదు. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేయాల్సినటువంటి ఒక తక్షణమైనటువంటి కర్తవ్యం ఏ విధంగా ఉండాలయా అంటే భగవన్నామ స్మరణ అనేటటువంటి తక్షణ కర్తవ్యాన్ని మనం ఎప్పుడూ కూడా విడవకూడదు. చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు, కృతోతు నారసింహశ్చ, చిన్న పిల్లవాడు, ఆయన ముందు భగవంతుడు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడుగా అంటే అతి క్రూరమైనటువంటి జంతువు. ఆ జంతువు ఫలానా చోట ఉంది అంటేనే భయమేసేటటువంటి జంతువు, ఎంతో ఉగ్రరూపాన్ని కలిగినటువంటి జంతువు. ఆ జంతువు ఆ యొక్క శక్తి మేరకు కోపంగా ఉద్భవించినటువంటి జంతువు. ఆయన్నే నరసింహస్వామి అని మనందరం కూడా స్తుతిస్తూ ఉన్నాం. ఆ నరసింహస్వామిని చూసి బ్రహ్మ అలాగే సమస్త దేవతలు శివుడితో సహా అందరూ కూడా భయపడ్డారు. కానీ పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు మాత్రం నీవే నా విష్ణుమూర్తివి అని చెప్పి స్తుతించాడు. అలాంటి విష్ణుమూర్తిని ఏ రూపంలో అయితే మనల్ని అనుగ్రహించాలి అనేటటువంటి విషయానికి కలియుగంలోకి వస్తే ఏదో ఒక మనకి కావలసినటువంటి తోచినటువంటి సహాయం మనకు ఎవరైనా చేస్తే బా దేవుడిలాగా వచ్చి నన్ను కాపాడావంటారు. మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు మన దగ్గరికి వచ్చి నేను ఇబ్బందుల్లో ఉన్నానుగా అంటే అతను మనకి సహాయం చేయకపోగా ఏదో ఒక సలహా ఇచ్చి వెళ్ళాడు అనుకోండి, వీడు చూడు ఇన్ని రోజులు నన్ను అట్టి పెట్టుకొని ఉన్నాడు, సహాయం అడిగితే చేయలేదు అని అంటాడు. అలాంటి సమయంలో ఏదో ఒక వ్యక్తి, ఎప్పుడో మనకి పరిచయమైనటువంటి వ్యక్తి, మనకి కష్టం ఉంది అని తెలిసినటువంటి వ్యక్తి, ఆయన మనకి వచ్చి అనూహ్యంగా సహాయపడి వెళుతూ ఉంటాడు. కలియుగంలో ఆ విధంగానే భగవంతుడు భూమి మీద నడయాడుతూ ఉన్నాడు. అలాంటి సందర్భాలు ఇక ఎంతో మందికి ప్రత్యక్షంగా అనుభూతి చెందినటువంటి వ్యక్తులు ఉండి ఉంటారు. ఉండనటువంటి వాళ్ళు భగవంతుని విస్మరించారని నేను అనటం లేదు, వాళ్ళకి అలాంటి అవసరం రాలేదు అని అంటున్నాను. ఆ విధంగా అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా. భగవంతుని యొక్క సన్నిధానం ఎంతో పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో భగవన్నామస్మరణ ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ యొక్క శరీరం ఎప్పటికైనా సరే అగ్నిలో దగ్ధమైపోయి పిడికిలంత బూడిద రూపంలో మారబోతుందన్నటువంటి విషయం ప్రతి నిత్యం మనం తెలుసుకుంటూ ఉండాలి. ఈ యొక్క శరీరం మనది కాదు. ఇందులో ఉన్నటువంటి ఆత్మని పరమాత్మలోకి ఏ విధంగా ఐక్యం చేయాలి, అది ఏ రూపంలోకి వెళ్ళాలి. ఈ యొక్క ఆత్మ 84 లక్షల జన్మలు భూమి మీద ఉంటే 84 లక్షల జన్మలలో చిట్ట చివరి జన్మ మానవ జన్మ. మిగతా జన్మలన్నీ కూడా భూమికి అడ్డంగా పెరుగుతాయి, పాకుతూ పెరుగుతాయి, గాల్లో ఎగురుతూ పెరుగుతాయి, అడ్డంగా పెరుగుతాయి, వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. వాటికి జ్ఞానం ఉండదు, కంటికి కనిపించవు. కంటికి కనిపించినటువంటి సూక్ష్మ క్రిముల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఏనుగుల వరకు మిగతా జన్మలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అలాంటి జన్మలలో చిట్ట చివరి జంతువు ఏదయ్యా అంటే మానవుడు అనేటటువంటి జంతువు. మానవుడు అంటే స్త్రీలింగము, పుంలింగము, నపుంసకలింగం. ఏ మనిషి అయితే భూమి మీద నుంచి నిటారుగా పైకి పెరుగుతూ ఉంటాడో వాళ్ళందరూ కూడా మానవులే. ఎందుకు భూమి మీద చిట్ట చివరి జంతువుకు భూమి నుంచి పైకి పెరిగేటటువంటి అవకాశం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? మీరు పెరుగుతున్నది నా దగ్గరికి రావడానికి. మీ యొక్క భూమి మీద నుంచి పైకి పెరుగుతున్నటువంటి మీరు అలాగే మీ ఆత్మని పైకి తీసుకుని వెళ్ళాలి. ఊర్ధ్వలోకాలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, వైకుంఠ లోకానికి మీరు చేరాలి అని చెప్పి మీ యొక్క మానవ శరీరాన్ని మీ అందరికీ కూడా భగవంతుడు ప్రసాదించాడు. అలాంటి మానవ శరీరాన్ని మనం ఏం చేయాలి అంటే భగవంతుడిలోకి ఐక్యం చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని మనం ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క శరీరాన్ని దుర్వినియోగపరుచుకుంటే మరలా 84 లక్షల జన్మల ఎత్తి మరలా చిట్ట చివరి జన్మైనటువంటి మానవ జన్మ మనకు లభించి మనం దానిని పుణ్య కార్యాలకు ఉపయోగిస్తామో ఉపయోగించమో మనకు తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలన్నీ కూడా
లెక్కగట్టుకొని మరలా జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం రాకూడదు అనేటటువంటి ఉద్దేశ్యంతోనే మానవులు అని అన్నారు మనందరినీ కూడా. ఏమిటి మానవులు అంటే, మా అంటే వద్దు అని అర్థం, నవ అంటే కొత్తది అని అర్థం. నవ దంపతులు వచ్చారు మన ఇంటికి అంటారు, కొత్త దంపతులు వచ్చారని అర్థం. మా అంటే సంస్కృతంలో మాస్తు అని అర్థం. ఏమిటి మానవులు అంటే పునర్జన్మరహితం, కొత్తది వద్దు. ఈ యొక్క శరీరానికి మరలా ఇంకొక శరీరం ఆపాదించబడేటటువంటి అవసరం రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే బతుకుతారో వాళ్ళని మానవులు అని అన్నారు శాస్త్రకారులు. ఋషులు, మునులు, జ్ఞానులు, ఎంతో మంది సదాచారాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తులందరూ కూడా మోక్ష మార్గాన్ని ఎలా పొందగలిగారు అంటే మానవ జన్మ యొక్క అర్థాన్ని గ్రహించారు కాబట్టి వాళ్ళందరూ కూడా మోక్ష మార్గం వైపు పయనమయ్యారు, భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందగలిగారు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెబుతున్నానయ్యా అంటే, ఈ విషయం ఇక్కడ నేను చెప్పడం బహుశా నాకు తెలిసి 10వ 15వ అయి ఉండొచ్చు. ప్రతిసారి ఇదే విషయాన్ని మీకు ఎందుకు చెబుతున్నానయ్యా అంటే, ఈ విషయంలోనే మీరు అందరూ కూడా ఆగిపోతూ ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు పైకి వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాన్ని చేయడం లేదు. ప్రతిసారి ఒకే విషయం చెబుతున్నాను అయ్యవారు అంటే, ఒకే విషయాన్ని మీకు 10 సార్లు చెప్పినా అర్థమయ్యేటటువంటి స్థితిలో మీరు అందరూ ఉన్నారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. భగవంతుని యొక్క దేవాలయానికి వచ్చి భగవన్నామస్మరణ చేయకపోగా ఇతరమైనటువంటి విషయాలన్నీ కూడా నేను మాట్లాడవద్దు అని నేను చెబుతూనే ఉంటాను. కానీ మీరందరూ ఏం చేస్తారయ్యా అంటే, నా ప్రవచనం అయిపోగానే అయ్యవారు భలే చెప్పారా అని చెప్పి మాటలు మొదలెడతారు. అది ఎక్కడికి పోతే ఏదో కొత్త సినిమాకో, మళ్ళీ ఇంకో సీరియల్కో, లేకపోతే ఇంకొక ఆమె పట్టు చీర దగ్గరకో, ఇంకొక ఆమె జాకెట్ దగ్గరకో, ఇంకొక ఆయన ప్యాంటు దగ్గరకో, ఇంకొక ఆయన డ్రత్రం మిస్ అవ్వకుండా తీసుకుని వెళ్ళిపోతాం. పుణ్యం వద్దు, శక్తి వద్దు. మనకి కళ్యాణంలో పాల్గొన్నటువంటి అవసరమే వద్దు. మనం 1000 రూపాయలు కట్టాం, పుణ్యం అదే వస్తుంది. మనం 10,000 కట్టాం, పుణ్యం అదే వస్తుంది. నేను 1,00,000 రూపాయలు కట్టా, పుణ్యం అదే వస్తుంది. ఎక్కడికి పోతుంది? 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కునేది కాదు పుణ్యం. 10,000 కడితే వచ్చేది కాదు పుణ్యం. మీరు 1,000 రూపాయలు కడితే వచ్చేది కాదు పుణ్యం. భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే వచ్చేది పుణ్యం. మీరు ఎందుకు 10,000 కడుతున్నారు? ఎందుకు 1,00,000 రూపాయలు కడుతున్నారు? పుణ్యాన్ని సంపాదించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కడుతున్నారు. భగవంతుడు నాకు ఏదో ఇస్తాడనేటటువంటి ఉద్దేశంతో కడుతున్నారు. భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మీరందరూ కూడా డబ్బు కడుతున్నారు. ఆ డబ్బు ఏం చేస్తున్నారు? మీకే ప్రసాదంగా పెడుతున్నారు. మీకే పుణ్యం రూపంలో పంచడానికి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీకు సకల సౌకర్యాలు కల్పించి మరీ పుణ్యాన్ని ఇద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కమిటీ మెంబర్లు. భగవంతుని యొక్క సన్నిధానంలో మీ అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి కూలర్లు, ఏసీలతో సహా ప్రయత్నాలు చేస్తున్నారు మీ అందరికీ పుణ్యాన్ని ఇవ్వడం కోసం. ఈ యొక్క పుణ్యాన్ని మనం సంపాదించకపోగా కాస్తంత పాపం మూట మీరు ఎవ్వరూ కూడా కట్టుకోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీ ఇలాంటి ప్రవచనాలు, మంచి విషయాలన్నీ కూడా చెప్పాలి అని చెప్పి మా గురువులు అందరూ కూడా చెబుతూ ఉంటారు. ఎందుకు? భక్తుడు భగవంతుడికి దాసుడు అవ్వాలి. భక్తుడు భగవంతుడిలో ఐక్యం అవ్వాలి. భక్తుడు భక్తి భగవంతుడు. భక్తునికి ఎప్పుడైతే భక్తి అనేటటువంటిది ప్రసరిస్తుందో అప్పుడే అతను భక్తుడు అవుతాడు. భక్తుడు ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, మీరందరూ భక్తులుగా దేవాలయానికి వచ్చారు. ఇదే మీరందరూ ఒక సినిమాకి వెళ్తే ప్రేక్షకులు అయిపోతారు. ఇంకొక మీటింగ్కి వెళ్తే అక్కడ వాళ్ళతో కమిటీ మెంబర్లు అవుతారో, వాళ్ళలో సభ్యులు అవుతారో, వాళ్ళలో మీరు చైర్మన్లు అవుతారో, సీఈఓలు అవుతారో, లేకపోతే ఒక క్లర్క్ అవుతారో, వాళ్ళలో ఒక సభ్యత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు అవుతారో, అది మీ విజ్ఞత. కానీ భగవంతుని దేవాలయంలో భక్తుడికి ఉండాల్సినటువంటి ముఖ్య ఉద్దేశ్యం, నా యొక్క ఆత్మని నీలోకి ఐక్యం చేసుకో. అనాయాసేన మరణం, వినా ధైన్యేన జీవనం, దేహాంతే తమ సాయుధ్యం, దేహమే పరమేశ్వర అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇలాంటి కోరిక కోరుకోవాలి. అనాయాసేన మరణం, ఈ శరీరాన్ని కష్టపెట్టేటటువంటి మరణం నాకు ఇవ్వద్దు, సుఖమైనటువంటి మరణాన్ని ఇవ్వు. వినా ధైన్యేన జీవనం,
ఎటువంటి కోరికలకి కూడా నన్ను బానిస చేయొద్దు. దేహాంతే తమ సాయుధ్యం, ఈ దేహం విడిచిన తరువాత నీ యొక్క సాయుధ్యం, ఈ ఆత్మ నీలోకే ఐక్యం అవ్వాలి. దేహిమే పరమేశ్వర, ఇలాంటి బుద్ధిని నాకు ఇవ్వు, దేహిమే పరమేశ్వర అనేటటువంటి కోరిక కోరాను. ₹1,00,000 కోరితే దేవుడి దగ్గర అయితే ₹1,00,000 లేవు, ఆయన దగ్గర పట్టు చీరలు లేవు, ఇల్లు లేవు. ఈ ఇల్లు ఎవరు కట్టారు? దేవుడికి ఎవరు కట్టారు చెప్పండి? మీరు ఎవరు కట్టలేదా సార్? అవునా కాదా? చెప్పండి అందరూ. మనమే అని చెప్పండి. మనమే కదా. ఎవరు ఈ ఇల్లు కట్టి భగవంతుని ప్రతిష్ఠ చేసుకుంది? మనమే. ఆయనకి వస్త్రం కొనిందెవరు? మనమే. ఆయనకు పూలు కొనిందెవరు? మనమే. ఎందుకు ఇవన్నీ మనం చేశాం? ఆయన దగ్గర శక్తి ఉంది, పుణ్యం ఇస్తాడు, మనల్ని జాగ్రత్తగా కాపాడుతాడు. ఇవన్నీ జరగాలి అంటే మనం భక్తులుగా మారాలి. మనం భక్తులుగా మారాలి అంటే భక్తి అనేటటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు మన వైపు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు అట్టిపెట్టుకుని ఉండాలి. భగవంతుని యొక్క సాన్నిధ్యం ఎప్పుడు మనం కోరుతూ ఉండాలి. అలాంటి సాన్నిధ్యం మనకి ప్రసరించేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మనందరం కూడా పాలు పంచుకోబోతూ ఉన్నాం. స్వామి వారికి కన్యాదానం మనం చేయబోతూ ఉన్నాం. వాళ్ళకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, కానీ ప్రతి నిత్యం తిరుమలలో స్వామి వారికి కళ్యాణోత్సవం చేస్తూ ఉంటారు. ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసం చేస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి శ్రీదేవి భూదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కన్యాదాన ఫలితం మనకి దక్కాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి నిత్యం కూడా స్వామివారికి మనం కళ్యాణం చెయ్యాలి అనేటటువంటి సంకల్పాన్ని మనం చేస్తూ ఉంటాం. అలాంటి కళ్యాణాన్ని మీ అందరి ముందు భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ క్షణాన మనందరం కూడా మనం జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాం. దీనికి పూర్వాంగంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవంలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. తద్వారా మనకు వచ్చేటటువంటి పుణ్యం అతి శక్తివంతమైనటువంటి ఇద్దరు అమ్మవార్లు, శ్రీదేవి భూదేవి. వారిని మీరు తీక్షణంగా గమనిస్తే స్వామివారి యొక్క కుడి చేతి వైపు శ్రీదేవి అమ్మవారు ఉంటుంది. ఆమె చేతిలో ఒక పుష్పం ఉంటుంది. ఆ పుష్పంలో పుష్పం విచ్చుకొని ఉంటుంది. ఆ పుష్పం విచ్చుకున్నటువంటి క్రమం మీరు గుర్తుపెట్టుకోండి. భూదేవి అమ్మవారు ఉంటుంది, ఈమె కుడి చేతిలో ఒక పుష్పం ఉంటుంది, ఆ పుష్పం ముడుచుకొని ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. శ్రీదేవి యొక్క తత్వం ఎలా ఉంటుందయా అంటే విచ్చుకున్నటువంటి తామర పువ్వు. భూదేవి అమ్మవారి యొక్క తత్వం ఎలా ఉంటుందయా అంటే ముడుచుకున్నటువంటి తామర పువ్వు. ఈ రెండు పూలకి ఉన్నటువంటి వ్యత్యాసం, మనం ఎప్పుడైనా ఒక తామర పువ్వు పట్టుకుంటే దాన్ని విచ్చుకొని దాన్ని మొక్కలు మొక్కలుగా అమ్ముతూ ఉంటారు. దాన్ని చక్కగా ఒలిచి స్వామివారికి మనం సమర్పణ చేస్తూ ఉంటాం. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటయా అంటే విచ్చుకున్నటువంటి శ్రీదేవి అమ్మవారు మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలన్నింటినీ కూడా చక్కగా సంహారం చేసి మనల్ని ఒక పునర్జన్మని మనకు ప్రసాదిస్తుంది. అదే తామర పువ్వు విచ్చుకునేటటువంటి తత్వంగా. భూదేవి అమ్మవారు ఏం చేస్తుందయా అంటే ఈ విచ్చుకున్నటువంటి తత్వాన్ని అంతా కూడా ముడుచుకున్నటువంటి తామర పువ్వు రూపంలోకి మార్చి చక్కగా మిమ్మల్ని ఒక పుష్పక విమానము అని అంటారు. ఆ యొక్క ముడుచుకున్నటువంటి తామర పువ్వుని కలియుగంలో పుష్పక విమానము అంటారు. దానిలోకి మీ ఆత్మను ఐక్యం చేసుకుని వెళ్ళి సాక్షాత్తు ఆ యొక్క వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిలోకి మీ అందరినీ కూడా ఐక్యం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అమ్మవార్లు వీళ్ళిద్దరు. ఈ ఇద్దరి తత్వం ట్రయాంగిల్లో ఉంటుంది. అంటే ఒక త్రికోణాకారంలో వీళ్ళ తత్వం ఎప్పుడూ కూడా ప్రసరిస్తూ ఉంటారు. దానినే త్రికోణం అంటే త్రిభుజ శక్తి అని చెప్పి దానికి పేరు. ఈ త్రిభుజ శక్తి ఏ విధంగా ఉండబోతుందా అంటే మనకి భూలోకం నుంచి భువర్లోక మహర్లోక జనోలోకాల వరకు ఒక యాంగిల్ అయితే తపోలోకం ఇది ఒక్కటే ఒక సపరేట్ యాంగిల్. అంటే పైనుంచి కింద ఉన్నటువంటి అర్థం 3 లోకాలు అయితే కుడివైపు ఉన్నటువంటి అర్థం 2 లోకాలు, ఇటువైపు ఉన్నటువంటి అర్థం 2 లోకాలు, మొత్తం కలిపితే 7 లోకాలు.
ఈ 7 లోకాలలోకి మనల్ని తీసుకెళ్ళగలరంటే శ్రీదేవి భూదేవి తీసుకెళ్ళగలటువంటి శక్తి ఉన్నటువంటి అమ్మవార్లు. వాళ్ళని మన పుత్రికలుగా భావించాలి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడికి కూడా వెంకటేశ్వర స్వామి వారు అల్లుడు వరుసే అవుతాడు. ఈ యొక్క పుత్రికలు శ్రీదేవి భూదేవి ప్రతి ఒక్కళ్ళకి చిన్న పిల్ల దగ్గర నుంచి, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు అందరికీ కూడా పుత్రికా సమానురాలుగా శాస్త్రం చెప్పింది. అలాంటి శ్రీదేవి భూదేవిని మనందరి యొక్క మోక్ష మార్గం వైపు మనం పయనమవ్వాలి అనేటటువంటి ఒక సదుద్దేశ్యంతో మన పుత్రికలుగా భావించి ఇక్కడ ఈ రోజు ఈ సమయంలో ఈ ప్రాంగణంలో ఈ వెంకటాద్రి క్షేత్ర సమీపంలో చక్కగా మనం కన్యాదాన ఫలితాన్ని పొంది మోక్షం అనేటటువంటి మార్గం వైపుకి పయనం చేయడానికి ఒక అవకాశం మనకు దక్కింది. ఈ అవకాశాన్ని మీరందరూ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా అంటే భగవన్నామ స్మరణతో సద్వినియోగం చేసుకోవాలి. మేము చెప్పేటువంటి సంకల్పాన్ని అర్థం చేసుకుంటూ చక్కగా పలికి ఆ యొక్క సంకల్పం ద్వారా మోక్ష మార్గం వైపు పయనమవ్వాలి. సంకల్పం అయింది కదా సంసారం కాదు. మన గెలాక్సీలోకి అఖిలాండంలోకి ఎప్పుడైతే పడ్డామో అప్పుడే సంసారం ప్రారంభమైంది. మీరు పుట్టంగానే ఒక పెద్దగా ఏడుస్తారు, ఒరే నాయన నీ మళ్ళీ పాప కూపిలోకి పడిపోయానని చెప్పి ఏడుస్తారు. ప్రతి దానికి కారణం ఉంటుంది. ఆ పాప కూపిలో మళ్ళీ పడిపోయి వాడి గత జన్మలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ 3 నెలలు 4 నెలల అవ్వగానే పూర్వకాలం వాసనంతా కూడా మర్చిపోయి కొత్త జన్మను ప్రారంభిస్తాడు చిన్న పిల్లవాడు. అక్కడి నుంచే సంసారం ప్రారంభం ఉంటుంది. అలాంటి సంసారాన్ని నేను కడదేరుస్తాను, రండి నా వద్దకు అనేటటువంటి తత్వంతో విగ్రహ రూపంలో స్వామివారు వెలిశారు. ఆ విగ్రహాన్ని మనం అనుగ్రహంగా మార్చుకొని మన వైపుకి ఎంతమంది తిప్పుకోగలిగితే అంతమందికి అనుగ్రహాన్ని ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నారు. అది ఏకైక లక్ష్యం ద్వారా, భగవన్నామస్మరణ అనేటటువంటి లక్ష్యం ద్వారా భగవంతుడిలో ఐక్యమైతే మనకి వచ్చేటటువంటి పుణ్య మార్గము వైకుంఠం అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. అలాంటి వైకుంఠ ప్రాప్తి కొరకు తత్వం కలిగినటువంటి శక్తి కలిగినటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవారిని మీ పుత్రికలుగా భావించి నేను చెప్పేటటువంటి సంకల్పాన్ని మీరు భక్తి శ్రద్ధలతో పలికి ఆ సంకల్పాల్లో ఏం చెబుతున్నాడు ఆచార్య స్వామి, మనం ఏం పలుకుతున్నాం, మనం పలికినటువంటి సంకల్పానికి ఏమి అర్థం, భగవన్నామస్మరణ మీదే ఆగిపోతాయి. కలో స్మరణాన్ముక్తి, భగవన్నామస్మరణే ఏకైక లక్ష్యంగా మనం చేయగలిగితే, ప్రతి నిత్యము కూడా మనం భక్తులుగా ఉండగలిగితే మనకి డబ్బు అదే వస్తుంది, ఇల్లు అదే వస్తాయి. మీ శరీరానికి ఎటువంటి అనారోగ్యాలు రావు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. భగవన్నామస్మరణలో మునిగిపోతే ఆ యొక్క తత్వం అనేటటువంటిది అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత, దాన్ని అనుభవించిన వాడికి అనుభవించినంత, దానిలో ఉండేటటువంటి ఫలితాన్ని పొందిన వాడికే ఆ యొక్క ఆనందం తెలుస్తుంది. అలాంటి ఆనందం మీరు అందరూ కూడా పొందండి 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 పొందుతూనే ఉండండి. అలా పొందిన ద్వారా మీకు వచ్చేటటువంటి విషయం ఏమిటయ్యా అంటే వైకుంఠంలో అది ఎలా ఉంటుందంటే సినిమాల్లో చూపించిన చెట్లు మాదిరి కూడా ఉండదు. మీ అందరికీ ఇక్కడ చెబుతారు, రత్నాలు పొడిగినటువంటి లోకం, భూమి అనేటటువంటి మట్టి అనేటటువంటిది ఉండదు, స్వర్ణం అనేటటువంటి మట్టి ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద స్తంభాలు, పెద్ద పెద్ద గోడలు బంగారంతో పూసి ఉంటాయి, వాటి మీద వజ్రాలు పొదిగి ఉంటాయి. మీకు 2 శంకు చక్రాలు వస్తాయి. అమ్మవార్లకైతే ఆడవాళ్ళకి పాశ అంకుశాలు వస్తాయి. పట్టు పీతాంబరాలు భూమి మీద దొరకదు అలాంటిటువంటి పట్టు, అలాంటి పట్టు వస్త్రాలు మీకు దక్కుతాయి. వాటి ద్వారా స్వామివారితో ఐక్యమయ్యి సహవాసం చేసేటటువంటి అదృష్టం కలుగుతుంది. మిమ్మల్ని భూలోకంలో నుంచి ఆడవాళ్ళని ఏనుగు మీద తీసుకెళ్తారు, ఐరావతం పంపిస్తారు ఇంద్రుడు మీకోసం, విష్ణుమూర్తి గరుత్మంతుల్ని పంపిస్తారు మీకోసం. మీరు పరమ భక్తులైతే మనకి ఉన్నది 100 సంవత్సరాల ఆయుష్. ఈ 100 సంవత్సరాల ఆయుష్లో బాల్య యవ్వన కౌమారాలు మీరు సంతృప్తిగా బతకమని చెబుతున్నాయి. వార్ధక్యం ఎప్పుడైతే 55 సంవత్సరాలు వస్తాయో వార్ధక్య దశలోనైనా సరే
భగవన్నామస్మరణ చేయమని చెప్పి శాస్త్రమే చెప్పింది. మీరు చిన్నప్పుడు మీరు చేయాలంటే కష్టం, మీరు మీ కుటుంబ పోషణ చేసేటటువంటి సమయంలో మీరు చేయాలంటే కష్టం అనింది. మీ బాధ్యతలు మీ పిల్లలకు పెళ్లి చేయాలనేటువంటి సమయంలో చేయాలన్నా కానీ మీకు కష్టం అని చెప్పింది. కానీ ఈ సమయంలో కూడా భగవన్నామస్మరణ చేస్తే వాటంతట అవే మీ అందరికీ కూడా నిర్మూలమవుతాయని కూడా శాస్త్రం చెప్పింది. వార్ధక్యంలో భగవన్నామస్మరణే ఏకైక లక్ష్యంగా మార్చుకోమని చెప్పింది శాస్త్రం. ఏకైక లక్ష్యం అనేటటువంటిది ఎప్పుడైతే సమయం ఆసన్నమవుతుందో ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు.